చిన్న సినిమా తీద్దామని ప్లాన్ జరుగుతుంది. వావ్, అంత చిన్నగా చెప్తాయండి. ఓటీటీకి తీద్దామని. కంగ్రాట్స్ బ్రో. సినిమా అని అనుకుంటే కనుక ఓటీటీకే అని సినిమా తీయకూడదు మీరు. అలా కాదు బ్రో, ఇప్పుడు ఓటీటీకే అని చేసావు, ఓటీటీలో ఎవడో తీసుకోవట్లేదు, ఏం చేస్తావు? మేము బండి సరోజ్ లాగా ఇంకా యూట్యూబ్లో తేజ గారిది ఫస్ట్ చిత్రం సినిమా చూసాను. చూసాను. తేజ గారు కొత్తోడేం కాదు. యాజ్ అ సినిమాటోగ్రాఫర్గా పెద్ద సినిమాలు ఆర్జీవి గారితో హిందీ సినిమాలకి అలా యాజ్ అ డిఓపికి ఇలా చేసి ఉన్నాడు. ఆయన కూడా మరి ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలి అంటే కనుక మళ్ళీ ఏంటి ఇప్పుడు క్రాఫ్ట్ మారిపోయి ఉంటే అప్పుడు దీంట్లో ఫ్రెషర్. నేను ఓటీటీ ప్లాట్ఫామ్స్ తోటి టైఅప్ అయ్యి సినిమా చేయాలనుకున్నాను. వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకుని సినిమా ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? జాబ్కి వెళ్ళినప్పుడు రెజ్యూమే ఇచ్చేసి మీ క్వాలిఫికేషన్ ఏం చదువుకున్నావు ఏంటి అనేది ఈజీగా మీ గురించి అర్థం అవడానికి ఎట్లా ఇస్తామో, ఇప్పుడు సినిమాలకు కూడా ఓటీటీకి కూడా పిచ్ డెక్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో షార్ట్ ఫిల్మ్ కంటెంట్ ఏంటి అనేది ఒక లాగ్ లైన్ లాగా పెట్టకథలాగా రాసేయాలి. రొమాన్స్, కొంచెం థ్రిల్లర్స్, కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం వీటిని మోతాది పెంచి చేస్తే ఓటీటీలో తీసుకుంటారు. ఆహా రిలీజ్ అయినప్పుడు కూడా అరవింద్ గారు వీళ్ళందరూ వాళ్ళు స్టేజ్ మీదే చెప్పారు. ఆయన ఓకే చెప్పారు అనుకుంటున్నా. ఆయన రెగ్యులర్ ప్రొడ్యూసర్కి ఓటీటీ ప్రొడక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే, రెగ్యులర్ ప్రొడ్యూసర్కి ఓటీటీకి వచ్చేసరికి దీంట్లో ఏంటంటే ఎక్కువగా